చూసుకున్నప్పుడు సాక్షాత్తు పరమశివుడి కళలో కనిపించి, నాయన తప్పకుండా ఇది ఆవిష్కరణ జరుగుతుంది, నేను దగ్గరుండి చేయిస్తాను, నువ్వేమి ఆదుర్గా పడదు అని శివుడే ఆశీర్వదించి అదృశ్యం అయ్యేటప్పటికీ అప్పుడు ఒక రోజున పండితులు వాళ్ళందరూ వాళ్ళని మాట్లాడుకొని ఈదుగో కూడా ఆవిష్కరణ చేద్దామని చెప్పి అందరి సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. అయితే అందులో నుండి ఒక పండితుడు ముందుకు వచ్చి, నీ ఈదుగోవిందాన్ని నేను ముందే చదివాను, విన్నాను, నీవు రాక నీ కోసం నేను తప్పించి నా తల మండిపోతుంది, మనుషులాంటి నీ పాదాలు నా తల మీద నీవు ఒకసారి అలా పెట్టి వెళ్ళు అన్నటువంటి ఆ గీతం ఉంటే అది రచన చేయడం ఎంతవరకు సబబు, అది బాగుందా, అది మా పండిత లోకంలో ఎవరు మేము అంగీకరించాం అనేటప్పటికీ అవును అదే నిజం, అది రాయకూడదు, అన్ని బాగున్నాయి కానీ అది మాత్రం మేము ఒప్పుకోం అని అన్నారు. అప్పుడు జయదేవుడు పద్మావతి అక్కడే ఉంది కదా, పద్మావతి అసలు జరిగిన విషయం చెప్తారు. ఆయన నిజానికి ఆ భాగాన్ని చించి పడేశారు, కానీ మళ్ళీ అది అదే రచన ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి అది రాసి పెట్టుబడి ఉంది. అదే చెప్తుందా మేము ఎలా నమ్ముతామండి, అది కాశీలో గంగలో దీన్ని పడేస్తాం, గంగని ఒప్పుకొని ఆ గ్రంథాన్ని పైకి తీసుకొచ్చినట్లయితే అప్పుడు మేము పండితులంతా ఒప్పుకుంటామన్నారు. అలా దాన్ని వాయిదా వేసి తర్వాత కాశీలో ఆ గ్రంథ ఆవిష్కరణ అనేది పెట్టుకుంటున్నారు. గంగ ఒడ్డుకు వెళ్ళారు, ఆ గీత గోవిందాన్ని తీసుకెళ్ళి గంగలో వేశారు. పడేసినప్పుడు వెంటనే గంగాదేవి సుందరమైనటువంటి రూపంలో ఆ గంధాన్ని పైకి తీసుకొచ్చి మళ్ళీ ఆ పుట్టాడు పండితుడి చేతిలో పెట్టేటప్పటికీ అప్పుడు ఆ పండితుడు అంటారమ్మా, గంగామాత నీకు సమ్మతమేనా ఇది, ఆయన తల మీద రాజభాగాలు ఉంచడం అనేటటువంటి రచన నీకు సమ్మతమేనా అంటారు. అనేటప్పటికీ గంగామాత అంటారు, స్వామి మీరు నన్ను ఎప్పుడు తల మీద ఉంచుకుంటున్నారు, అది తప్పు లేనిది, ఇది ఎందుకు తప్పు అవుతుంది అంటే ఆ పుట్టాడు పండితుడు రూపంలో వచ్చింది ఎవరో కాదు, పరమశివుడే అనేటప్పటికీ అప్పుడు ఆ స్నానంలో పార్వతీ పరమేశ్వరుడు అలాగే జగన్నాథ స్వామి కూడా ప్రత్యక్షం అవుతారు. అక్కడ ఉన్న ప్రజలందరి కళ్ళు కూడా సాత్వికమయ్యాయి, జీవితం సాత్వికం, అందరికీ దర్శనమిచ్చారు. అది కలియుగంలో ఇలాంటివి జరుగుతాయా అది ఇది అనుకుంటాము, కానీ కలియుగంలోనే జరిగింది. భక్త జయదేవుడు అందరూ ఆనాడు పుట్టినటువంటి ఆ మనుషులు అందరూ దేవతలే అయి ఉంటారు, లేకపోతే అక్కడికి ఆ సన్నిధిలో జరుగుతారు. అలా భక్త జయదేవుడు చివరి రోజులు ఆ తర్వాత కాశీలోనే ఉండి ఆయన జీవితాన్ని సాధన చేసుకున్నారు. విశ్వనాథుని దర్శించుకుంటూ గ్రామంలో ఆయన జీవితాన్ని సాధన చేసుకున్నారు. చేత అలాంటి గురువులో మించినటువంటి తత్వము లేదు, అలాంటి గురువులు మించిన తపస్సు లేదు, వారి జ్ఞానానికి మించిన తత్వజ్ఞానము లేదు. శ్రీ జగన్నాథ